హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన ఈ సంవత్సరం యొక్క చివరి రోజుకు వచ్చినాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము అన్న మాట జ్ఞాపకం చేసుకొని ఈ 365 రోజులుగా దేవుడు మనకు చేసిన మేలులన్నీ తలంచి ఆయన్ని స్తుతిద్దాం. ఇంత మేలులు, ఇన్ని మేలులు, ఇంత దీవెన పొందిన మనం ఎంతగా దేవుణ్ణి గణపరిచాం, ఎంతగా ఆయన్ని మహింపరిచాం అని మనల్ని మేము పరిశీలించుకొని మన లెక్కలను దేవుడితో సరి చేసుకుందాం. రెండు వారి చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఈ డిసెంబర్ 31వ తారీఖు మేము ఆత్మ పరిశీలన చేసుకొని నీకు అంగీకారము కాని ప్రతి దానిని విడిచిపెట్టి మా ఆలోచనలు, మా తలంపులు, మా క్రియలు, మా మాటలు, మా జీవిత శైలి నూతనపరచబడినట్లుగా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడినట్లుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్టు నీ శిలువ చెంతకు చేరి నీ ముఖకాంతిలో మమ్మల్ని పరిశీలించుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, దేవుడు చేసిన వేళ్ళు హ్యాపీ న్యూ ఇయర్. ఇంకో కొద్ది గంటల్లో మనం హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనబోతున్నాం. బట్ నిజంగా ఎంతమంది హ్యాపీ న్యూ ఇయర్ అనుభవించబోతున్నారు? అసలు నిజమైన హ్యాపీనెస్ ఎంతమందిలో ఉంది? ఊతపదంగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నప్పటికీ తీరని దుఃఖం, తీరని వేదన, తీరని సమస్యలు, తీరని బాధ, మారని జీవితంతోనే ఉంటే ప్రయోజనం ఏముందండి? అందుకే సంవత్సరాంతంలో మనం దేవుని పాద సన్నిధిలో చేరి ఆయన చేసిన మేలులన్నీ రాసుకొని ఇన్ని మేలులు చేసిన ప్రభువును మనం ఎంతగా ఘనపరిచాము అని పరిశీలించుకోవాలి. ఆపతి కాలంలో నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. నీవు నన్ను మర్చిపోతావు అనలేదు కదా, నీవు నన్ను మహిమపరచదు. ఎన్ని మేలులు మర్చిపోయాం, అన్ని విషయాల్లో మనం ఆయన్ని మహిమపరిచాం అని పరిశీలించుకోవాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఒక రాజును చూస్తున్నాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఒక రాజును చూస్తున్నాం. ఆయన పేరు తెలుసు కదా, బెల్షజర్. ఎవరితను? నెబుకద్నెజరు యొక్క వారసుడు, కుమారుడు అంటున్నాడు, మనవడు అంటున్నాడు, ఏదైతే ఏమైతేనేమి. ఇతడు నెబుకద్నెజరు వాళ్ళ తండ్రి సంగతి అంతా బాగా ఎరిగినవాడే. దేవుని చేత హెచ్చించబడిన నెబుకద్నెజరు హృదయంలో గర్వించినప్పుడు ఎలాగూ పశువై గడ్డి మేశాడో, ఎలా పశ్చాత్తాపడినప్పుడు తిరిగి తన రాజ్యాన్ని, తన వైభవాన్ని పొందాడో బాగా కళ్ళారా తన గృహంలో, తన ఇంటిలోనే చూసినవాడు. ఇప్పుడు ఈ బెల్షజరు రాజు అయ్యాడు. ఏం చేయాలి ఇప్పుడు? తన తండ్రి దేవుణ్ణి, తన తాతల దేవుణ్ణి, తన పితరుల దేవునిని ఆరాధించాలి కదా. ఈరోజు నేను రాజయ్యానంటే నేనేమి యుద్ధం చేసి రాజ్యాలు సంపాదించలేదు, కానీ నా పితరుల దీవెనిది అని కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఆ రోజుల్లో రాజులకు ఎంతోమంది కుమారులు ఉండేవారు, కానీ ఒకరికే అవకాశం దొరికేది, అది నాకు దొరికిందే అని కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఏం చేశాడో చూడండి. రాజుకు బెల్షజరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి, పెద్ద ప్రైజ్ మీటింగ్ అన్నమాట, స్తుతికూటం. midnight, come, drink
డ్యాన్స్, ఈట్, డ్రింక్ అండ్ డ్యాన్స్ అని మా సిటీస్లో 5-star హోటల్స్లో సెలబ్రేట్ హ్యాపీ న్యూ ఇయర్ త్రూ అవుట్ ద నైట్, ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ డాన్సింగ్ అని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు జరుగుతూ ఉంటాయి. కుప్పలు జనం పరిగెడుతుంటారు. ఇక యమనస్తుడి సంగతి చూడండి. ఆ బైకులు దొరికాయి కదా, ఆ బైకులు వేసుకొని రయ్యమంటూ, హైదరాబాద్ అయితే రింగ్ రోడ్డు, మాకైతే ఒక మహాబలిపురం రోడ్డు అని ఉందండి. అది చాలా బాగా ఉంటుంది అన్నమాట. గాలి బాగా వీస్తుంటుంది, ట్రాఫిక్ ఉంటుంది ఎక్కువగా. సో తడబోయి ఎంత మంది తెల్లారేటప్పటికి ఎన్ని యాక్సిడెంట్లు, ఎంత గందరగోళం చూస్తాం. హ్యాపీ న్యూ ఇయర్ అని రోడ్లలో కేకలేసుకుంటూ తిని తాగి గంతులేయటానిగా దేవుడు మరొక సంవత్సరం ఇచ్చేది మనకి. ఆ ఒక్కరోజు హ్యాపీనెస్సా? అర్థం పర్థం లేకుండా సెలబ్రేట్ చేస్తున్నారు న్యూ ఇయర్ని. ఈ బెల్షస్సర్ లాంటి నేను అనుకుంటా. ఒక గొప్ప విందు చేశాడు, తన అధిపతుల్ని 1000 మందిని పిలుచుకున్నాడు, ద్రాక్షరసం తాగుతున్నాడు. తన అధిపతుల్ని, తన రాణుల్ని, తన ఉపపత్నుల్ని వాటిలో ద్రాక్షరసం పోసి తాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించాడు. దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారు పాత్రలను నెబుకద్నెజరు దోచుకున్నాడు. అవి భద్రపరచబడి ఉన్నాయి. వీళ్ళు తిని తాగడమే గాక దేవుని మందిరములో ఉన్న దేవుని ఉపకరణములను, దేవుని పాత్రలలో ద్రాక్షరసం పోసుకొని తాగటం మొదలుపెట్టారంట. అయ్యయ్యో, అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయంలో నుండి తీసుకొని సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అది అతని పతులు, అతని రాణులు, అతని ఉపపత్నులు వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి. త్రాగుడు ద్రాక్షరసము విక్కిరింతల పాలు చేయును, అది కాళ్లకు ఎరుపుదనాన్ని ఇచ్చును, మతి స్థిమితం లేకుండా చేయును. తలతలలాడుతుండగా దాని వైపు చూడకు, అది నాగుపాము వలె, కట్లపాము వలె కాటు వేయను. నన్ను కొట్టినను నాకు దెబ్బలు లేవందు. సామెతలు 23వ అధ్యాయం చదవండి. క్రైస్తవులు తాగుతారంటున్నారు, ఎవరు చెప్పారు నీకు? తాగుతారు మంచినీళ్ళు, తాగుతారు ద్రాక్షరసం, నాట్ వైన్, జ్యూస్. అవును, ఈ రోజున వైన్ అనే మాటను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. మద్యపానము, ధూమపానము ఆరోగ్యమును పాడు చేయుననే హెచ్చరికలు నోటీస్ చూస్తుంటాం కదండి. ఎక్కడ చూసినా కింద పైన తాగుతుంటాడు, కింద వేస్తుంటారు. ఆడు ప్రయోజనమేముంది? ఇవాళ దేవుని ఆలయమైన దేహాలను పొగ త్రాగుట ద్వారా, డ్రగ్స్ ద్వారా, మద్యం ద్వారా కలిపిన సారాయి వైపు చూడకు. మత్తు పదార్థాలు సేవించి దేవుడిచ్చిన జ్ఞానాన్ని పోగొట్టుకొని మృగం కంటే హీన స్థితికి దిగజారకు. తాగింది చాలు, మరో కొత్త సంవత్సరం కావాలా మీకు? అయ్యో, ఎంత భయంకరం. బెల్షస్సరు కృతజ్ఞతే లేదండి. జీవగలిగిన దేవుడు ఎంతగా తనను తండ్రిని విషయంలో అద్భుతాలను చేశాడు, తనను అంతగా హెచ్చించి రాజును చేశాడనే కృతజ్ఞత లేకుండా తిని తాగి సంతోషిస్తున్నాడు. రాణుల్ని, ఉపపత్నుల్ని, అధిపతుల్ని పిలిపించుకొని ఒకటే డ్యాన్స్లు అన్నమాట. అంతేకాదు, వారు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయను వాటితో చేసిన దేవతలను స్తుతించవచ్చు. ద్రాక్షరసం తాగుతున్నారు. దేవునిని స్తుతించరా బాబు అంటే దేవతలను స్తుతిస్తున్నారట. ఎవరు మీ దేవత? కారా, టీవీయా, సెల్లా, ఐప్యాడా, ఐఫోనా, ల్యాప్టాపా,
ఏంటండి టీవీ స్క్రీన్ ఇవాళ దేవత మనకి. పొద్దున్నే లేచినట్టే దానికి దండం, రాత్రి పడుకునే వరకు దాన్ని ముయ్యరు. నీ జీవితాన్ని తినేస్తుంది, నీ సమయాన్ని తినేస్తుంది. దేవునిని మరచి దేవుని వాక్యం చదవమంటే, దేవుని సృష్టిని చూడమంటే, దేవుని కృతజ్ఞతలు చెల్లించమంటే నిన్ను నీవే చూసుకోవటం, ఈ లోకంలో మనుషుడు చేసిన దాన్నే చూసుకోవటం, పనికిమాలిన వాటిని, వ్యర్థమైన వాటిని, నీచమైన వాటిని చేస్తూ తినుచు తాగుతూ ఏదో అనుభవిస్తున్నాను అనుకుంటున్నారా? అదే కదండి అల్పకాల పాప భోగం అన్నారు దాన్ని. అవి తాత్కాలికమైనవే. ఈ క్లబ్బులకి పబ్బులకి పోయేవారు పోయేటప్పుడు హుషారుగా పోతారు, వచ్చేటప్పుడు వారు వాడకాలు చూడండి. ఎంతమంది వాళ్ళ స్ట్రీట్స్లో పడిపోతున్నారు, యాక్సిడెంట్ చేసుకుంటున్నారు, పోలీస్ వాళ్ళ చేతుల్లో చిక్కి అవమానాలు పాలవుతున్నారు. దేవుడు మరొక నూతన సంవత్సరం మనం తిని తాగి మన ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి కాదండి. నీకు ఇష్టం వచ్చిన వాటిని స్తుతిస్తూ కూర్చోటం కాదు. నిన్ను చేసిన నీ సృష్టికర్తను స్తుతించు. నీ కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయో ఆయన్ని స్తుతించు. నీ ఆయుష్ ఎవరి చేతిలో ఉందో ఆయన్ని స్తుతించు. ఈ 31వ తారీఖు గత కాలం అంతా దేవుడు చేసిన మేలులన్నీ తలంచి ఎన్ని విషయాల్లో నీవు ఆయన దుఃఖపరిచావో గ్రహించుకొని పశ్చాత్తాపడటానికి ఇచ్చాడు. కానీ నిర్లక్ష్యంగా ఆచారంగా హ్యాపీ న్యూ ఇయర్ అని ఆనందించి రోడ్లపై తిరగడానికి కాదు, ఆచార పండగలు ఆచరించడానికి కానే కాదు. దేవుడు ఊరుకోడండి. 1 దేవుడిని స్తుతించలేదు, 2 ద్రాక్షరసం తాగి మత్తుడయ్యాడు, 3 దేవుని మందిరపు ఉపకరణాలు తీసుకుని వచ్చాడు, దేవుని దేవాలయమైన దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు, 4 వెండి కర్ర బట్టతో చేసిన బొమ్మలకు మొక్కుతున్నాడు. దేవుని కోపం రగిలింది. ఆ గడియలోనే ఒక హస్తపు వేళ్లు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరపు గోడ పూత మీద ఏదో రాయుచుండగా, రాజు హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమాయను, అతని మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొడుచుండను. ఆ రాసిందేంటో రాజుకి అర్థం కాలేదు, కానీ ఒక హస్తం కనపడింది, గోడ మీద రాయబడుతుంది. ఆ రాత చూస్తున్నప్పుడు అతని ముఖం వికారమైంది, నడుము సడలిపోయింది, మోకాళ్ళు వణిగిపోయింది, గడగడలాడిపోతున్నాడు. దేవుని ముందు నువ్వు గడగడలాడకపోతే నిన్ను గడగడలాడిస్తాడండి. ఆ మాట విని ఎవడు వణుకునో వాడినే నేను దృష్టిస్తున్నానన్న ప్రభువు ఆయన మాటను నువ్వు పెడచివని పెడితే ఆ మాట ప్రభావాన్ని నువ్వు చూస్తావు. ఈ రాయి ఎవరి మీద పడుతుందో వాడికి అయ్యో అన్నాడు. ఆ రాయి మన క్రీస్తు. ఆలోచించేయండి. ఈ 31st నైట్ దేవుడు చేసిన మేళ్లను తలస్తానికి మందిరాలకు వెళ్ళండి. ప్లీజ్ 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 మందిరాలకు వెళ్ళండి. దేవుని మందిరంలోనికి వెళ్ళి మోకాళ్ళు ఎవరొచ్చారో ఎవరు రాలేదో ఏం జరుగుతుందో వదిలి ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించి మీ అవిధేయతలను మీ బలహీనతలను ఒప్పుకోనండి. దేవుడు చేసిన మేళ్లు తలంచి ఆయన స్తుతించాలి. ఆయన బాధ పెట్టిన విషయాల కొరకు పశ్చాత్తాపడండి. దేవుడు క్షమిస్తాడు. ఆ రాతి ఎవరికి అర్థం కాలేదు. చివరికి దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే చదవగలరు. అన్నప్పుడు దానియేలును రప్పిస్తే దానియేలు చదివి మెనే మెనే టెకేల్ ఉఫారసేన్ చూడండి 24వ వచనం. ఆయన ఎదుటి నుండి అరిచేయి వచ్చి ఈ వ్రాతలో రాసిన శాసనం ఏమనగా మెనే మెనే టెకేల్ ఉఫారసేన్, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని చేతిలో ఉన్నవో నీవు ఆయన్ని ఘనపరచలేదు, నీవు ఆయనకి భయపడలేదు. కాబట్టి ఇదిగో దేవుని తీర్పు నీ మీదకి వచ్చింది. మెనే మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వము లెక్క చూచి దాన్ని ముగించను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడితివి.
ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగించబడి తీసివేయబడి మెనీ మెనీ టెకేల్ ఉఫారసి నిన్ను లెక్క చూచి బిగించేశాడు. నీ లెక్కలు సరిలేవు. దేవుడు నీకు ఎన్నో చేశాడు, నువ్వు ఆయనకి ఎంతో రుణపడి ఉన్నావు. క్షమించలేనంత రుణం మిగిలిపోయింది. ఇచ్చిన అవకాశాలన్నీ దుర్వినియోగపరుచుకున్నావు. అన్నీ తెలుసు, నీకు తెలిసి చేసావు. కాబట్టి ముగిచ్చేస్తున్నాడు నీ అకౌంట్ క్లోజ్ అంటే అర్థం ఏంటి? ఇంకా ఆయనతో నీకు సంబంధం లేదు. నిన్ను తాసులు తూచగా నువ్వు తక్కువగా కనపడ్డావు. నీవు తక్కువగా కనపడుతున్నావు. దేవుడు ఆశించిన స్థాయిలో నీవు లేవు. విరిగి నలిగిన హృదయం నీకు లేదు. కృతజ్ఞత హృదయం నీకు లేదు. నీకెన్ని మేలులు చేసినా ప్రయోజనం లేని స్థితిలోనే మిగిలిపోయావు. నా మేలులు పొంది నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నావు. నా దీవెనలు పొంది నీ ఇష్టానుసారంగా పాపం కొరకు వాడుతున్నావు. కాబట్టి ఇంకా నీ అధికారం తీసేస్తున్నాను, నీ ప్రభుత్వం తీసేస్తున్నాను. నీ పని అయిపోయింది. మీకు తెలుసండి, ఆ రాత్రి అతడు హతుడాయను. ఆ మాట విన్నప్పుడైనా కనీసం పశ్చాత్తాపడుంటే దేవుడు తప్పకుండా క్షమించేవాడండి. కానీ ఏం చేశాడు? బెల్షజర్ ఆజ్ఞేయగా దానియేలునకు ఊదారంగు వస్త్రము తొలగించి అతని మెడకు బంగారం వేసి ప్రభుత్వం చేయుటలో అతన్ని 3వ స్థానంలో ఉంచను. ఆ రాత్రి అందే బెల్షజరు హతమాయను. నా కోసం ప్రార్థన చేయి దానియేలు. అవును, నిజమే, నేను దేవునికి అవిధేయుడయ్యాను అని పశ్చాత్తాపడుంటే క్షమించుండేవాడు. దుష్టుడు మరణం పొందేటంతో నాకు ఎంత మాత్రం సంతోషం లేదు. వాడు మనసు మార్చుకొని పశ్చాత్తాపడాలని, బ్రతకాలని, వాడి పాపములు ఒప్పుకొని బ్రతకాలని కోరుతున్న ప్రభు ఈరోజు మనతో సెలవిస్తున్నాడు. మనకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాడు అండి. సాయంత్రం వరకు మనకు టైం ఉంది. ఈ 31వ తారీఖు రాత్రి అర్ధరాత్రి వరకు మనకు టైం ఉందేమో, నాకు తెలియదు. అది కూడా ఉందో లేదో అందరికీ నాకు తెలియదు. మరి దేవుడు తీర్పు మన మీదకి రాకముందే తీర్పు ఉందండి. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. కానీ ఆయన కోపం క్షణం ఉంటుంది. ఒక క్షణం మనం వదిలిపెడితే మనం మట్టి అయిపోతాం, బస్ అయిపోతాం, మన ఊపిరి ఆగిపోతాం. మనం ఎందుకు పనికిరాం? ఆయన పాదాల మీద పడదాం. నాయనా, నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి, నన్ను క్షమించు, నన్ను శుద్ధీకరించు. నిజమే, నీవు ఆశించిన స్థాయిలో నేను లేను. ఎన్నో మేలులు పొందాను, ఎన్నో దీవెనలు పొందాను, కానీ కృతజ్ఞత లేని వాడిగానే మిగిలిపోయాను. అయ్యా, నన్ను క్షమించవా అని ప్రభు పాదాలు పట్టుకొని ఈ రోజంతా ప్రార్థనలో గడపండి. దేవుడిచ్చే వాగ్దానాలు పొందాడు. నేనే నా చిత్తానుసారముగా నీ దోషములను తుడిచివేయుచున్నాను, నీ అతిక్రమం తుడిచివేయుచున్నాను. మరి ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకో. ఇదిగో నీవు బ్రతుకుదువు అన్న వాగ్దానాలు, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించదును అనే వాగ్దానాలతో కొత్త సంవత్సరంలో ప్రవేశిద్దాం. ఈ రాత్రి 9 గంటల నుంచి ఐశ్వర్య మహల్లో క్రాస్ ఓవర్ సర్వీస్ అంటే వాచ్ అండ్ ఎయిడ్ సర్వీస్ ఉంది. ప్రార్థనలో ఈ రాత్రి నూతనమైన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నాం. మీరు కూడా మాతో పాటు, మీరు చర్చిల్లో లేకపోతే మాతో పాటు మీరు జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఈ సమయం సద్వినియోగపరుచుకుందాం. ఇప్పటి వరకు మన హృదయాలను కాపాడిన దేవుణ్ణి, మన సజీవులుగా ఉంచిన ప్రభువుని కనపరుస్తూ మన హృదయాలను పరిశీలించుకొని దేవుని ఆశీర్వాదాలతో మరో సంవత్సరంలో ప్రవేశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ చివరి అవకాశాన్ని మేము ఎవరూ పోగొట్టుకోకుండా ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో నిన్ను బాధ పెట్టామన్న సంగతి గ్రహించుకున్నట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించిన ఆయన, నిన్ను స్తుతించుటకు బదులు నీ మేలులు మరచి, నిన్ను కొనియాడుటకు బదులు నీ ప్రేమను మరచి, నీ గొప్పతనాన్ని మరచి మనుషులకు, జంతువులకు, చతుష్పాదు జంతువులకు, వస్తువులకు మేము బానిసలమైపోయామయ్యా. తిండికి, నిద్రకు, మత్తుకి మా శరీరాలను పాపమునకు నిలయాలుగా మార్చుకొని దేవాలయములుగా ఉండవలసిన మేము దేనికి పనికిరాని వారిగా మారామని
గ్రహించుకుంటున్నామయ్యా. నువ్వు మమ్మల్ని కడుగుతావని, నూతన సృష్టిగా చేస్తావని, మా ప్రతి పాపమును క్షమించుటకు నీ రక్తాన్ని చిందించావు గనక మా పాపములు కెంపు వలె ఎర్రనమైనను హిమ వలె తెల్లని ఉన్నట్లుగా నీవు శుద్ధీకరిస్తావని విశ్వాసంతో నీ పాద సంధిలో చేరుతుండగా ప్రార్థనాత్మను, పశ్చాత్తాపాత్మను మా అందరికీ నీ అనుగ్రహించి విరిగి నలిగిన హృదయంతో స్తుతి కృతజ్ఞతలతో నీ వాగ్దానాలు పొందుకుంటూ నీ సన్నిధిలో నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సత్తుల భారాలు 954041 నెంబర్కి మీరు చేసిన తీర్మానాల గురించి తెలియజేయండి. 91001008 నెంబర్కి ఇతర దేశాల్లో ఉంటే ఒక టెక్స్ట్ వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేయండి. అలాగే యాజ్ యూజువల్గా మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక ఉంది. అలాగే 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనికి బదులుగా వాచ్ నైట్ సర్వీస్ లైవ్ లింక్ పంపిస్తున్నాం. మాతో పాటు జాయిన్ అవ్వండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.